హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ టైం కేక్ చేయబోతున్నాను. ఇది ఓరియో బిస్కెట్స్తో చేస్తున్నాను. నాకైతే చాలా డేస్ నుంచి ఉంది కేక్ చేయాలని. సో కొంచెం టెన్షన్గా భయంగా ఉండేదన్నమాట, సరిగ్గా వస్తుందా రాదా అని చెప్పేసి. కేక్ చేయడం అయితే నేను చాలా హ్యాపీగానే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే బిస్కెట్స్ అన్నీ తీసేసుకొని, సో మొత్తం అట్లా ప్రాసెస్ అయితే నాకు తెలిసినంత వరకు, నేను వీడియోలో చూసినంత వరకు కరెక్ట్గానే చేశాను. ఇది నాకు కూడా తెలియదండి, నేను కూడా యూట్యూబ్లో చూసి చేద్దామని చెప్పేసి చాలామంది చెప్పారనమాట. సో ఓరియో కేక్ అని చెప్పి ఓరియో బిస్కెట్స్తో చేశారు, చాలా సింపుల్గా. సో అదే ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ప్రాసెస్ తీసుకోకుండా ఇది ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. చూసిన వీడియోస్ అన్నిట్లో ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం లేదు, మొత్తం చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఎక్కడ పొరపాటు చేశానో కూడా నాకు అర్థం కాలేదు. అయినా కూడా నేను ఎందుకు వీడియో పెడుతున్నా అంటే, నా కేక్ ఫ్లాప్ అయినా కూడా వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, చాలా మిస్టేక్స్ చేశాను నేను. సో ఆ మిస్టేక్ నుంచి నేర్చుకున్నవి మీకు కూడా చెప్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే కేక్ బ్యాటర్ ఇంకొంచెం టైట్గా కలుపుకుంటే బాగుండేది అనిపించింది. సెకండ్ ఏంటంటే, నేను సాల్ట్ వేసి ప్రీ హీట్ చేశాను. ఆ సాల్ట్ వేయకుండా ఉండాల్సింది అనిపించింది. అది వేయడం వల్ల ఆ సాల్ట్ది మొత్తం కింద మాడిపోయింది అనమాట. అంటే ఎక్కువ పెట్టలేదు నేను, స్టవ్ కూడా ఆన్లో లైట్గానే పెట్టాను, అయినా కూడా అది సరిగ్గా అవ్వలేదన్నమాట. థర్డ్ మిస్టేక్ ఏంటంటే, చాలాసేపు సిమ్లోనే పెట్టాను. అంతసేపు సిమ్లో పెట్టి పైగా మధ్య మధ్యలో చాలాసేపు ఓపెన్ చేసి చూశాను. అలా చేసి చూసి ఉండకూడదు అనుకున్నాను. నెక్స్ట్ అయితే నేను చాలాసేపు స్టవ్ మీద ఉంచేసాను అనమాట. ఒక 1 అవర్ అట్లా స్టవ్ మీద ఉంచేసేసరికి అది మొత్తం మధ్యలో తీసి చూసి అదంతా చేసేసరికి అది గట్టిగా అయిపోయింది కేక్. సో అది పొంగలేదన్నమాట, కేక్ లాగా స్పాంజ్లో రాకుండా గట్టిగా అయిపోయింది. కొంచెం పాలు కూడా ఎక్కువ వేసినట్టున్నాను అని కూడా అనిపించింది నాకు. ఇలా చాలానే మిస్టేక్ చేశాను. కేక్ చేసేది అందరు చూపిస్తారు కానీ ఒకవేళ ఫ్లాప్ అయితే అది ఎంత గలీజ్గా అయిపోతాయంటే, అన్ని కడగడానికి చాలా కష్టమైపోతాయి. మొత్తం అన్ని మాడిపోయి ఉంటుంది కదా, సో కింద అంటుకొని పోయి ఉంటాయి. ఇప్పుడు వరకు పోలేదు నాకైతే. నేను ఎంత ట్రై చేసినా దాన్ని అయితే పోలేదు, అలాగే ఉండిపోయినాయి. అసలు వీడియో పెట్టొద్దు అనుకున్నాను కానీ మనం చేసిన రెసిపీ ఫ్లాప్ అయింది, ఇట్లా జరిగిందని చెప్పేస్తే కనీసం కొంతమంది ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారు కదా అనిపించి పెడితే మీకు కూడా ఏదో ఒక రకంగా యూజ్ అవుతుందని చెప్పి పెడుతున్నాను. కేక్ అంతా పక్కన పెట్టేస్తే నాకు బాగా నచ్చింది ఏంటంటే, నా కేక్ డెకరేషన్ అనమాట. ఎంత కష్టపడి చేశానంటే ఆ కేక్ డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది. వీలైతే మీరు నా కేక్ డెకరేషన్, మీ కేక్ మంచిగా చేస్తూ ఉంటే యూజ్ చేసుకోండి. నాకైతే భలే అనిపించింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ ఫ్లవర్స్ అదంతా ఎలా చేయాలనేది మీకు కావాలంటే నేను చెప్తాను. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది ఆ ఫ్లవర్ ప్రాసెస్ అయితే. నాకు ఇంకా కేక్ చూసిన వెంటనే అది గట్టిగా అనిపించింది. ఇంకా దాన్ని మెత్తగా ఎలా చేయాలనేది నాకు అర్థం కాలేదన్నమాట. ఇంకా షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది తీసుకొని మొత్తం అంతా చాలాసేపు దాని మీద స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాను. కొంచెం తగ్గిపోతుంది, కొంచెం స్పాంజినెస్ వస్తుంది అని చెప్పి. ఏం చేసినా కూడా నా కేక్ అయితే సెట్ అవ్వలేదు, అలాగే ఉండిపోయింది. సరే నేను దాన్ని టేస్ట్ కూడా చేయలేను కదా, మధ్యలో కట్ చేసి చేయలేను. సో కట్ చేస్తే మళ్ళీ డెకరేట్ చేయడానికి రాదని చెప్పి అలాగే పెట్టేశాను. కేక్ డెకరేషన్ అయితే నీట్గా చేశాను అనమాట. అట్లీస్ట్ ఇదన్నా మంచిగా వచ్చిందని హ్యాపీగా ఉన్నాను. మొత్తం దీన్ని అయితే తీసుకుపోయి ఇంకా ఒక 1 నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే చూద్దాంలే ఎందుకు అని చెప్పేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. భలే ఆనందపడిపోయినాను, మంచిగా చేశానని చెప్పేసి. ఎంత బాగా చేసినా కూడా నాకు అది అనిపించింది అది స్పాంజ్గా లేదు అని చెప్పేసి. నేనైతే చాలా టైం తీసుకున్నాను ఈ కేక్ చేయడానికి, అయినా కూడా సరిగ్గా రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయితే అయినాను. నెక్స్ట్ టైం అయినా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. నేను చేసిన మిస్టేక్స్ మీరైతే అస్సలు చేయకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.